నమస్కారం, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. జగన్ ను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యం. సిటీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ నేతలు. ఐదు రోజుల పని దినాలు సాధించి తీరుతాం. బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా ధర్నా. అంగరంగ వైభవంగా వెంకటేశ్వరుని కళ్యాణం. భారీగా తరలివచ్చి వీక్షించి పులకించిన భక్తజనం. వైభవంగా లక్ష్మీ నృసింహుని తిరువీధి ఉత్సవం. సింహాచలం నగర్ నుండి పురవీధుల్లో ఊరేగింపు. త్వరలో కార్మిక సంక్షేమ భవనం పూర్తి చేస్తాం. టీడీపీ సీనియర్ నాయకులు నక్కా చిట్టిబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్ వైసీపీ సిటీ కార్యాలయంలో మాజీ పార్లమెంటు సభ్యులు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మార్గాని భరత్తో పాటు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, టాస్క్ ఫోర్స్ పరిశీలకులు నాగార్జున యాదవ్, జిల్లా ఇన్ఛార్జ్ తిప్పల గురుమూర్తిరెడ్డి, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్లమెంటు కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గ్రీనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, వైసీపీ ముఖ్య నాయకులు మార్గాని నాగేశ్వరరావు, రావిపాటి రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ 2029లో మళ్లీ ఏపీకి జగన్ను ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలన్నారు. మార్గాని భరత్ ఈసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నగర అభివృద్ధికి 100 కోట్లు తెచ్చానని, ఈవీఎంల మోసం వల్ల ప్రజలు ఓట్లేసినప్పటికీ తనకు పరాజయం కలిగిందని భరత్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, 2029లో ప్రజలు కూటమి పార్టీలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. కొంచెం అటు ఇటుగా బ్రెడ్ లేకపోతే ఇంకోటి ఇదే కదా, కనుక పెద్ద ఇది ఏసీలో ఉన్న వణుకుపోయేటువంటి ఒక శక్తినిచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా మనం చేస్తాం. అంతే కదా, ఆయన వస్తున్నాడంటే చాలు 10 మంది అటాక్ చేసేస్తూ ఉంటారు, అబద్ధాలు చెప్పేసి లేదా బాధలు పెట్టేసి రకరకాల. ఆయన రాజకీయాల్లో ఓదార్పు యాత్ర నుంచి చూసిన వాడిగా నాకు తెలుస్తుంది. అందుకే నేను అంటాను, లీడరే మన బలం, దానికి క్యాడర్ కావాలి. ఇక్కడ ఇండోర్ స్టేడియం, ఆ ఇండోర్ స్టేడియం 30 కోట్ల రూపాయలు ఇచ్చాం. 30 కోట్ల రూపాయలు ఇస్తే ఈవీఎం ఎమ్మెల్యేనేమో కట్అవుట్లు పెట్టుకుంటున్నాడు. 13 కోట్లు తెచ్చేదండి. 30 కోట్లు ఆల్రెడీ డబ్బులు ఇచ్చి మున్సిపల్ అకౌంట్లో డబ్బులు పడిపోయి దాన్ని ఆల్రెడీ అప్పుడు గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిస్తే అప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి కాంట్రాక్టర్లు ముందుకు రాలా, 3 సార్లు టెండర్లు పిలిచారు. మరి టెండర్లు పిలిచినప్పుడు ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేయాలండి, కూటమి ప్రభుత్వం ఈ పార్టీకి అది కంప్లీట్ చేయాలి. ఎందుకంటే డబ్బు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో ఉంది, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అకౌంట్స్లో. ఎక్కడెక్కడి నుంచి డబ్బులు ఇచ్చారు, అది కొంత రూడా ఫండ్స్ని మ్యాచింగ్ చేశారు, అదేవిధంగా బీపీఎస్ ఎల్ఆర్ఎస్ ఫండ్స్ కొంత మ్యాచింగ్ చేశారు, స్పెషల్ గ్రాంట్ని కొంత మ్యాచింగ్ చేసి అది 32 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. అప్పుడు ఉన్న స్పోర్ట్స్ మినిస్టర్ ఆర్కే రోజా గారిని తీసుకుని వచ్చి అక్కడ శంకుస్థాపన చేశాం. అదొకటి. నాగుల చెరువు బజార్ స్టేడియం, అది అక్కడ ఒక క్రికెట్ స్టేడియంకి 8 కోట్ల రూపాయలు ఆ ఫండ్స్ పెట్టాం. ఈ పార్టీకి అవి టెండర్లు కూడా పిలిచాం ఆ టైంలో. అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మారుతుందేమో అని చాలామంది కాంట్రాక్టర్లు ముందుకు రాలా, మళ్ళీ మేము ఇరుక్కుపోతామేమో. ఏదైతే పదవులు వచ్చినాయో వీరందరికీ కూడా ఐడెంటిటీ కార్డు ఇస్తారు. మీకు డైరెక్ట్గా సీఎం గారిని కలిసే యాక్సెస్ ఉంటుంది. కాకపోతే మనం రాజమండ్రిలో చాలాసార్లు ఓడిపోయాం, రూరల్లో అవనండి టౌన్లో కానీ. మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఈ ఎలక్షన్, రాబోయే ఎలక్షన్ని. రాజమండ్రిని మనం ఎంతో అభివృద్ధి చేస్తాం. భరత్రామ్ గారు చక్కగా సుందరంగా తీర్చిదిద్దారు ప్రతి వార్డుని, ప్రతి చోట కూడా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దాన్ని నెగ్లెక్ట్ చేసి భరత్రామ్ గారి పేరు రాకుండా చేయాలని చెప్పి చూస్తున్నారు. ఈ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి, దాంట్లో ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే మీరందరూ కష్టపడాలి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. 5 రోజులు పని దినాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు సమ్మె నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా స్థానిక కంబాల చెరువు వద్ద ఎస్బీఐ మెయిన్ రోడ్
బ్రాంచ్ వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. యూఎఫ్బియు కన్వీనర్ లక్ష్మీపతిరావు, టి శేషుకుమార్ తదితరులు మాట్లాడుతూ 2023 నుంచి కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగుల 5 రోజుల పని దినాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దీంతో పాటు బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణను కూడా తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో యూనియన్ల నాయకులు ఎస్ శ్రీనివాసరావు, గాలి శ్రీనివాసరావు, బివి ప్రసాద్, స్వామి, డిఎస్ పేరిశాస్త్రి, బిఎస్ చంద్రశేఖర్, శ్రీనివాస్, ప్రసాద్, రాజేష్, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా ఇష్యూ ఎవరి దగ్గర పెండింగ్ ఉందో ఆ డిఎఫ్ఎస్ దగ్గర కానీ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇది మాది న్యాయమైన డిమాండ్. గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. మాతో చర్చలు చేశారు. 2023 డిసెంబర్లో దీని మీద ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. తర్వాత మార్చిలో మా ఏదైతే ఐబిఏ అంటే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ దీన్ని అనుమతి యాక్సెప్ట్ చేసి మాతో చర్చలు జరిపి 40 నిమిషాల పని దినాలని మిగతా 5 రోజులు చేయడానికి కూడా నిర్ణయించి ఏదైతే వాళ్ళ రికమెండేషన్ మన డిఎఫ్ఎస్ పంపించడం జరిగింది. డిఎఫ్ఎస్లో 2024 మార్చిలో పంపించింది. 2 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ రోజుకి కూడా దాని మీద నిర్ణయం తీసుకోవట్లేదు. దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఉంచడంతో మేము తప్పని పరిస్థితుల్లో మా న్యాయమైన డిమాండ్ మా ఏదైతే సమతుల్యత ఉండాలో, జీవన సమతుల్యత ఉండాలో అది సాధించడం కోసం మేము ఈరోజు రోడ్డుకి రావాల్సి జరిగింది. మా న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇది తొందరలోనే పరిష్కరించుకోకపోతే మేము యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున అన్ని 9 యూనియన్లు కూడా మరింత ముందుగా విస్తృతంగా ప్రజల్లోకి అట్లాగే మేము రోడ్డు మీదకి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు లక్ష్మీపతిరావు, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కన్వీనర్. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు వెంకటగిరి కొండపైన కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 26వ కళ్యాణ మహోత్సవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థాన వార్షిక సత్కార పండితులు ప్రతిష్టాచార్య బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూర్యశ్రీ సూరిపండు ఆలయ ప్రధాన అర్చకులు నండూరి శ్రీ కృష్ణ పరమాత్మ ఆధ్వర్యంలో బొమ్మూరు శ్రీ భక్తాంజనేయ స్వీట్ స్టాల్ అధినేత సలాది సాయిబాబా కృష్ణవేణి దంపతుల కుమారుడు వెంకటేశ్వరరావు సురేఖ దంపతులచే ఉదయం 9:45 వేద మంత్రాలతో కళ్యాణపు క్రతు జరిపించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ వేడుకలను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ వంశపారపర్య ధర్మకర్త కామిని వెంకట్రామ్ ప్రసాద్ చౌదరి లక్ష్మీ దంపతులు ప్రతి ఏటా ఇక్కడ స్వామివారి ఆలయ వార్షికోత్సవాన్ని కళ్యాణ మహోత్సవాలను జరిపించడం అభినందనీయమన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నె కృష్ణ, టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామకిరణ్, రూరల్ మండల అధ్యక్షులు మస్సేటి శివప్రసాద్, గంగిన హనుమంతరావు, గ్రామ అధ్యక్షులు భీమర్శెట్టి రమేష్, కామిని భాస్కర్రావు, ఆళ్ల ఆనందరావు, పలివెల సత్యనారాయణ, పేట వీరలక్ష్మి, పిసిని రమణ, సాంబారి సతీష్, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
అందరికీ నమస్కారం. మరి వాళ్ళ ఒక గొప్ప కార్యక్రమానికి ఇక్కడ బొమ్మూరు అందరం కూడా, మేము లోకల్ నాయకులు అందరం కూడా, అదేవిధంగా బొమ్మూరు ప్రజలు, రాజమండ్రి రోజుల ప్రజలందరూ కూడా ఇవాళ బొమ్మూరులోని వెంకటగిరి కొండకి చేరుకునే ఒక అద్భుతమైన కార్యక్రమం. శ్రీ వెంకటేశ్వర స్వామి 26వ ఇక్కడ వార్షికోత్సవంగా ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామికి ఘనంగా ఇవాళ వచ్చి ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు. కళ్యాణం జరుగుతూ ఉంది. ఆ కళ్యాణాన్ని వీక్షించేందుకు వందలాదిగా ప్రజలందరూ కూడా పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా రంగరంగ వైభవంగా మన ప్రసాద్ గారు, లక్ష్మి గారు దంపతులు ఇవాళ బొమ్మూరు గ్రామం వాళ్ళ వాస్తవ్యులు ప్రతి సంవత్సరం వారు చేస్తూ ఉంటారు. ముందుగా ప్రత్యేకంగా వారికి, అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ ఆలయం యొక్క అర్చకులకి, బృందానికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇంతటి చక్కటి వాతావరణంలో ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ కళ్యాణంలో ఏదైతే వీక్షించి, అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని ఇక్కడికి వచ్చి, అదేవిధంగా ప్రసాదాన్ని కూడా తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వారికి మంచి ఆరోగ్యాన్ని, అదేవిధంగా వాళ్ళకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగి వాళ్ళకి శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రసాద్ చౌదరి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణం చేయడం అనేది చాలా శుభదాయకమైనది. నేను ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ అన్ని సంవత్సరాలు కూడా వస్తున్నాను ఇక్కడికి. నేను ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ప్రజలందరి మీద, ఓన్లీ బొమ్మూరు ప్రజల మీద కాకుండా మొత్తం రాజమండ్రి ప్రజలందరి మీద కూడా ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధుబయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ శ్రీరంగ ఆధ్వర్యంలో శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య త్రిదండి రామానుజాచార్య స్వామి మంగళ శాసనాలతో చందనయాత్ర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా సోమవారం సాయంత్రం తిరువీధి ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ధ్వజారోహణ, గరుడ ప్రసాదం, యాగశాల ప్రవేశం, నిత్య హోమాలు, నిత్య పూర్ణాహుతి, సంతాన సాఫల్యం కోసం గరుడ ప్రసాద వితరణ, సాయంత్రం 4 గంటలకు తిరువీధి గరుడ సేవ ఉత్సవం నిర్వహించారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ట్రస్ట్ ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్యాసింహాచలం, కాలేపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో అర్చకులు అవసరాల శ్రీకిరణ్ స్వామి, ముప్పిరాల అనంతాచార్యులు, పరాశర రఘునాథ భట్టర్ స్వామి ఆధ్వర్యంలో ఉదయం నుంచి మొదలైన తిరువీధి ఉత్సవంలో కోలాటం, విచిత్ర వేషధారణలు, దేవతామూర్తుల వేషాలతో శోభయమానంగా కంబాల చెరువు, దేవీ చౌక్, కోటగుమ్మం, మెయిన్ రోడ్, సాయికృష్ణ, భారత బొమ్మలు, జాంపేట, కంబాల చెరువు మీదుగా సుమారు 11 కిలోమీటర్లు ఊరేగింపు సాగి తిరిగి ఆలయానికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం ఆలయ మండపంలో స్వామి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వీక్షించారు. जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण। ప్రతిరోజు ఉదయించే సూర్యుడు వెలుతురు ప్రసరింపజేస్తాడని, అలాగే ఎలక్ట్రీషియన్ కూడా మన జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తూ మనకు ప్రతిరోజు వెలుగులు ప్రసరింపజేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నక్కా చిట్టిబాబు పేర్కొన్నారు. స్థానిక రజక కమ్యూనిటీ హాల్లో ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ డే వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు యల్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
విచ్చేసిన ఆయన మాట్లాడారు. థామస్ ఆల్వా ఎడిసన్ 1979లో విద్యుత్ బల్బులను కనుగొన్నారని, దాన్ని పురస్కరించుకుని ఎలక్ట్రీషియన్ డే జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. త్వరలో కార్మిక భవనాన్ని పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యాళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, తాము అసోసియేషన్ ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు అవుతుందని, అప్పటి నుంచి ప్రతి ఏటా ఎలక్ట్రీషియన్ డే నిర్వహించుకుంటున్నామన్నారు. ఎలక్ట్రీషియన్లు అందరూ ఐక్యతతో ఉండాలని కోరారు. ఉపాధ్యక్షులు కోమండూరి గణేష్ బాబు, ప్రధాన కార్యదర్శి పత్తి మహేష్, శివ, కార్యదర్శి మరడా పరశురాం, కోశాధికారి కొండపల్లి సతీష్ కుమార్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సోదరుడు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డ్రింకులు తాగడంలో లేకపోతే అడగడం తప్పే లేదు, ఇస్తారు. ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు పుట్టులతో వీధి లైట్లు వెలిగించే సందర్భాలు కానీ, అలాగే వీధి లైట్లు బల్బులు పెట్టి ఎలక్ట్రికల్ ఫోల్స్గా చేసే కార్యక్రమాలు కానీ, ఇటువంటివి ఆయన కనిపెట్టిన తర్వాత జరిగేది. కానీ ఈ రోజున ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మరి అనేక రకాల పరికరాలు సృష్టిస్తూ మరి అనేక రకాలుగా రోజున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున ఒక బిల్డింగ్ కట్టారంటే మరి ఆ ఇంట్లో బల్బు వెలుగుతున్నా, సూప్లైట్ వెలుగుతున్నా, లేకపోతే ఇతర ల్యాంప్స్ వెలుగుతున్నా మరి ఆ రోజున మహానుభావుడు కనిపెట్టాడు. కాబట్టి ఈ రోజున భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా మరి అనేక మంది ఈ వృత్తిని నమ్ముకుని ఎవరైతే కార్మికులు అయితే ఉన్నారో ఆ కార్మికులందరూ కూడా మరి లక్షలాది మంది ఇవాళ మరి ఈ వృత్తిని నమ్ముకుని ఇదే జీవనోపాధిగా మరి కల్పించిన వ్యక్తి ఈ థామస్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేము రాజమండ్రి న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషను ఈడో ఈ ఎలక్ట్రీషియన్ డే చేసుకున్నాం. ఎలక్ట్రీషియన్ అంటే ప్రపంచానికి సూర్యుడు వెలిగిస్తే రెండో సూర్యుడిగా ఈ థామస్ ఆల్వా ఎడిసన్ గారు కనిపెట్టిన బల్బు వల్ల ప్రపంచంతో వెలుగుతూ నిండింది. ఇంతకుముందు మేము స్టేట్ లెవెల్లో చేసుకునేవారమే, అక్కడ ఆర్గనైజింగ్ ఇబ్బంది అవుతుందనేసి ఏ జిల్లా చేసుకోమన్నారో అలా మేము ఇక్కడ ఈ ఐక్యతతో మేము రాజమండ్రి న్యూ రాజమండ్రి ఎలక్ట్రికల్ అందరం కలిసి చక్కగా ఎలక్ట్రీషియన్ డే చేసుకున్నాం. ప్రజెంట్ అయితే మట్టుకి మా అసోసియేషన్ ఎప్పుడు కూడా చాలా ఐక్యతగా ఉంటుంది. అయితే మీ అందరూ తెలుసు, మేము ఎక్కువ మీడియా ముందుకు రాం, ఎందుకంటే ఎవరు ఫైనాలు చేసుకుంటూ పోతాం, ఎవరిని విమర్శించాం. మేము మట్టుకు ఏది చేసినా జెన్యున్గా చేస్తాం. ఎవరికైనా మా దాంట్లో చాలా మందికి ఆర్థిక సాయం చేస్తాం. కానీ అవి ఫోటోలు పెట్టడం, వీడియోలు పెట్టడం అలాంటివి మాకు నచ్చదు. ఎందుకంటే ఒక సభ్యుడు డబ్బులు ఇస్తుంటే అతను ఎర్ర ఫోటో మాకు వేసుకుంటే మీ ఫోటోలు తీసి అందరికీ పంచడం నాకు నచ్చదు. ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర జనరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నందెపు శ్రీనివాస్ కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ ఉపాధ్యక్షులు నందెపు వెంకట్రావు సోమవారం మధ్యాహ్నం స్వర్గస్థులయ్యారు. నగరంలో వ్యాపారులకు పెద్ద దిక్కుగా ఉంటూ అలనాడు స్థాపించిన జనతా పార్టీ నాయకుడిగా, కౌన్సిలర్గా నందెపు వెంకట్రావు అందించిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, మాజీ కార్పొరేటర్లు, రాజకీయ పార్టీల నాయకులు ఆయన మృతదేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. స్థానిక ఉల్లితోట వీధిలోని ఆయన నివాసం నుంచి మంగళవారం ఉదయం ఊరేగింపుగా మృతదేహాన్ని ఇన్నూసిపేట రోటరీ కైలాస భూమికి తీసుకుని వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, వైసీపీ నాయకులు వాసంశెట్టి గంగాధర్, మంచాల బాబ్లీ, బిల్డర్ చిన్న, కాటం రజనీకాంత్, నరవ గోపాలకృష్ణ, దేశిరెడ్డి బలరామనాయుడు, బెజవాడ రంగారావు, పోలి విజయలక్ష్మి, రొక్కం త్రినాథ్, అందనాపల్లి సత్యనారాయణ, అను యాదవ్ తదితరులు ఆయనకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా 42వ డివిజన్ కాళీ స్పెషల్ మున్సిపల్ పాఠశాలలో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని హెచ్ఎంతో పాటు ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఆటల పోటీల్లో
విజేతలకు గన్ని కృష్ణ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. చిన్నారులకు మిఠాయిలు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెల్లదొరలను పారద్రోలిన తర్వాత దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆనాడు గొప్ప గొప్ప మహానీయులు భారత రాజ్యాంగాన్ని లిఖించారని అన్నారు. దానిని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత ఇటు పాలకులపై, అటు అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ మల్లా వెంకట్రాజు, వానపల్లి శ్రీనివాస్, బీజేపీ కృష్ణమాచారి, సింహాద్రి సతీష్, అప్పలరాజు, జాలెం నాని, ఇంతే శ్యామల, ఇంజే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకుడు రామకృష్ణ గారి చేత జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఎవరు చప్పట్లు పడకూడదు. పేరు చదువుతాను, రెడీగా ఉండండి. రన్నింగ్ రేస్ ఫస్ట్ రిషి రాహుల్ ఫస్ట్. నెక్స్ట్ చైర్ ఫస్ట్ క్లాస్ అనేది మనకు అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా చదువులో మంచి భవిష్యత్తు రావాలి. మీకు అందరికీ కూడా మన ఏ ఉద్దేశంతో మన పెద్దలు ఈ స్వాతంత్రం కోసమని శ్రమపడ్డారో దాన్ని సుఫలం చేసే బాధ్యత పిల్లవాళ్ళు మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న రాజమహేంద్రవరం జనసేన పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనుశ్రీ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను పొందుతూనే విధులను కూడా ప్రజలను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. అనంతరం జాతీయ గీతాలపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం డైరెక్టర్ గంటా స్వరూప, రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ ప్రియా సౌజన్య, జనసేన నాయకులు వైవిడి ప్రసాద్, గుత్తల సత్యనారాయణ, నల్లంశెట్టి వీరబాబు, గున్నం శ్యాంసుందర్, విన్నా వాసు, దేవకవాడి చక్రపాణి, పొన్నాడ శ్రీను, యువ నాయకులు బయ్యపునేడి సూర్య, విక్టరీ వాసు, పిల్లి ప్రసాద్, వీర మహిళలు శాలిని, గౌతమి, రాజేశ్వరి, రాంబాబు, దూడలి శ్రీనివాస్, కన్నారావు, సుందరయ్య, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ ఆధ్వర్యంలో నగరంలో సంబరాలు నిర్వహించారు. స్థానిక విక్రమ్ హాల్ నుంచి దేవి చౌక్, కంబాల చెరువు మీదుగా శ్రామిక భవనం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ భవన నిర్మాణ కార్మికుల్లో ఒకరిగా ఉన్న ఎలక్ట్రికల్ కార్మికులకు ఎటువంటి న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని, దిక్కుతోచని స్థితిలో ఉన్న భవన నిర్మాణ కార్మికులను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంక్రాంతి కానుగ్గా 3 బెనిఫిట్స్ విడుదల చేస్తామని ప్రకటించిన ఆచరణకు నోచుకోలేదన్నారు. ఫిబ్రవరి నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని, కార్మికులకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అనంతరం శ్రామిక భవనం వద్ద థామస్ అల్వా ఎడిసన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యూనియన్ కార్యదర్శి ఆసాపు శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఎలక్ట్రికల్ సోదరుల ఎలక్ట్రీషియన్ డే శుభ సందర్భంగా మా ఎలక్ట్రికల్ షాపుల యాజమాన్యానికి, మా వినియోగదారులకు, మా బిల్డింగ్ కాంట్రాక్టర్స్కు, బిల్డర్స్కు, ఇంజనీర్స్కు, అలాగే మా ఎలక్ట్రికల్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ఎలక్ట్రీషియన్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, మరి ఏదైతే ఈ ఎలక్ట్రికల్ యూనియన్ అనేక రంగాలుగా అభివృద్ధి భాగంగా మరి ముందుకు దూసిపోతున్నది. అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఎలక్ట్రికల్ సోదరులు ఏ విధంగా అయితే ఆపదలో ఉన్నారో, మరి గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకోవడం జరిగింది. అయ్యా, మా బాధలు ఇవి ఉన్నాయి, మాకు ఈ భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ద్వారా అనేక పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నీ కూడా 2018 నుంచి మూలం పడేసి ఉన్నారు. అనేక సార్లు ఫిర్యాదులు చేసాం, అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాం. కనీసం మరి కార్మిక శాఖ మంత్రివర్యులు ఏదైతే మనకి సంక్రాంతి శుభాకాంక్షలతోటి మేము ఉన్నాం, 3 పథకాలు మీకు డెలివరీ చేస్తామని చెప్పారు. అయ్యా, మీరు 3 పథకాలు కాదు కదా, ఒక్క పథకం కూడా డెలివరీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది ఈ రోజునే. ఒక కార్మిక శాఖ మంత్రి ఎక్కడా అని అడుగుతున్నాం మేము ఈ రోజునే. రాజమండ్రి రూరల్ హుకుంపేటలో 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నక్కా విజయ్ కుమార్ మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాల పౌరులకు హక్కులు కల్పించబడ్డాయన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించే దిశగా నేటి పాలకులు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ అందరూ ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక పెద్దలు, యూత్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగం దేశానికి ఎంతో మేలుకరంగా ఆయన రూపుదిద్దారు. భారత రాజ్యాంగం లేకపోతే బడుగు బలహీన వర్గాల పరిస్థితి వేరేలాగా ఉండేది. మరి ఇదే భారత రాజ్యాంగాన్ని ఈ రోజున కొంతమంది వ్యతిరేకిస్తూ మళ్ళీ మనుశాస్త్రాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు కొన్ని మతతత్వ మరి శక్తులు. అలాంటిది ఎంతమాత్రం చెల్లదని మరి దళితులు అలాగే దేశ పౌరులందరూ ఐక్యంగా ఉండి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, ఆయన చేసిన ఈ దేశానికి చేసిన ఆయన త్యాగాన్ని అందరూ జ్ఞాపకం చేసుకుని ఆయన నివాళులు అర్పించడానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ ను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యం, సిటీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ నేతలు.
5 రోజుల పని దినాలు సాధించి తీరుతాం. బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా ధర్నా. అంగరంగ వైభవంగా వెంకటేశ్వరుని కళ్యాణం. భారీగా తరలివచ్చి వీక్షించి పులకించిన భక్తజనం. వైభవంగా లక్ష్మీ నృసింహుని తిరువీధి ఉత్సవం. సింహాచలం నగర్ నుండి పుర వీధుల్లో ఊరేగింపు. త్వరలో కార్మిక సంక్షేమ భవనం పూర్తి చేస్తాం. టీడీపీ సీనియర్ నాయకులు నక్కా చిట్టిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.